సికింద్రాబాద్ బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి భద్రతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా వినియోగించనున్నారు. 2500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా ఏర్పాట్లపై జాయింట్ సిపి ఇక్బాల్ తో మా ప్రతినిధి చార్మి ఫేస్ టు ఫేస్ చూద్దాం. బోనాలకు సంబంధించి ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా రేపు ఎలాంటి ప్రోటోకాల్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఏఐని కూడా వాడారని తెలిసి దానికి సంబంధించి ప్రస్తుతం జాయింట్ సిపి ఉన్నారు, మాట్లాడదాం. సార్, ప్రస్తుతం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి భద్రత అనేది కొంచెం పెంచారని తెలుస్తుంది. ఈసారి ఎంతమంది పోలీసులు రానున్నారు? ఈసారి 2500 పోలీస్ పీపుల్ పెడుతున్నాను. తర్వాత మన ప్రాపర్ సి టీమ్ కూడా ఇస్తున్నాను. దాని సిసిఎస్ టీమ్ కూడా ఉంటున్నారు. సో ప్రాపర్గా చూస్తాను, ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా 15 క్రైమ్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు తెలుస్తుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు 15 క్రైమ్ టీమ్, తర్వాత సీసీటీవీ కెమెరా కూడా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ బేస్డ్ డిటెక్షన్ సిస్టమ్ కూడా పెట్టాను. మన దగ్గర మొత్తం అఫెండర్స్ ఫొటోస్ ఫేస్ కూడా ఉన్నాయి. ఇది కూడా కెమెరాలో అటాచ్ చేసి తర్వాత చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఎనీబడి సచ్ మన ఆబ్జెక్షనల్ సస్పెక్ట్ పీపుల్ వస్తే మనకి అలర్ట్ వస్తుంది. సో దట్ విల్ టేక్ కేర్. తెలంగాణలోనే ఫస్ట్ టైం ఏఐ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కాబట్టి గత బోనాలకు సంబంధించి గోల్కొండ